ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు కరెక్ట్గా వేయాలి. 100% చెప్తున్నా. సో ఈ డెమోక్రసీ మీద ఒక పాట పాడండి అన్న. నేను రాసిన ప్రజాస్వామ్యం మీద నేను రాసిన ఇందాక ఇప్పుడు వాడపడప్పుడు అదే కన్నా ఎన్నడు పూర్తిగా అమలు క్లియర్గా యాకన్నా చాలా అద్భుతంగా రాసింది. అవునవును, అద్భుతమైన. ఇవాళ ఆదాని అంబానీకి కట్టబెట్టడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ అనేది కూడా ఓపెన్గా చెప్పారు. ఈ అడవులను ఇప్పుడే కాదు, నేను ఒక నా ఉద్యమ జీవితంలో జరిగిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ ఐ వాజ్ ఇన్ బాంబ్సేఫ్ అనేటువంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నప్పుడు వామన్ మిశ్రం గారు ఇచ్చిన పిలుపు మేరకు నాగాలాండ్లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాగాలాండ్లో ఉన్నటువంటి ట్రైబల్ మీద మన ఇండియన్ ఆర్మీ రేపులు జరుపుతుంది, ఘోరంగా కొడుతుంది. మీలాంటి ఒక జర్నలిస్టు సీక్రెట్గా తీసినటువంటి కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు బయటకు వస్తే ఆడవారి మర్మావయం మీద తన్నుతున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి పార్లమెంట్. నేను అంటే చాలా మంది ఏమనుకుంటారు, రేంజల్ రాయస్ అంటే మొత్తం బీజేపీని తిడతారు. బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ప్రజాస్వామ్యం. నేను ఎప్పుడు ప్రజల వైపే ఉన్నా. ఆ నాగాలాండ్ వాళ్ళు చేసిన పాపం ఎందుకు గుర్తాను, వాళ్ళు ఏ కొండకోన ప్రాంతాల్లో అయితే 70-80 సంవత్సరాల నుంచి ఉన్నారో దాని కింద బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులు తీస్తే ఆ రోజులలో థాయిలాండ్ గవర్నమెంట్కి అమ్మాలని వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి టైంలో ఆ బొగ్గు గనులన్నింటినీ అమ్మి భారత ప్రజలకు పంచితే అప్పుడు మనం 80 కోట్ల 80-90 కోట్ల మధ్యలో ఉన్నాం. ప్రతి తలకి 20 లక్షల రూపాయలు వచ్చేట. ఆ పేరు మీద మన భారతదేశపు ఆర్మీ మన భారతదేశ ఆదివాసులని చెప్పుకోలేని జాగాల తన్నుకుంటా కొట్టుకుంటా రేపులు చేసి వెళ్తారా ఇలా రేపు నుంచి మీరు అని చెప్పేసి అది విన్నా, చూడలేను నేను. కానీ నిన్న కాక మొన్న బయటకు వచ్చినటువంటి వీడియో నేను మీకు ఇచ్చిపోతా, చూపించండి, ప్రజలకు చూపించండి. ఇక్కడ నా ఫోన్లో ఉంది, నేను చూపిస్తా. కావాలంటే ఇప్పుడు కూడా చూపించమని చూపిస్తా. ఎంత దారుణం అంటే, ఎక్కడది ఆర్మీ ఆఫీసర్లే అక్కడ ఉన్నటువంటి ఆ నక్సలైట్ ఆమెను పట్టుకొని. ఏ ఊర్లో అది? ఎక్కడ? ఛత్తీస్గఢ్? ఎగ్జాక్ట్ ఛత్తీస్గఢే. ఎంత దుర్మార్గం అంటే అసలు మనం భారతదేశంలో ఉన్నామా? ఇట్లాంటి ప్రజలకు తెలిస్తే నిజంగా అసలు ఏం జరుగుతుంది, అబద్ధమా? మేము చెప్పేటని ఏమనుకుంటారంటే అగనిస్ట్గా మాట్లాడతారు కదా వీళ్ళు. చూడండి, ప్లే చేయలేమనుకుంటా. ఎక్కడిది? మావో నక్సలైట్? మావో నక్సలైట్ని పట్టుకొని ఇక్కడిది ఏమంటున్నా తెలుసా హిందీలో? అరే భయపడకు భయపడకు, నవ్వుతున్న సమానం చెప్పు, ఎవరు నచ్చిరో చెప్పు మా లోపల. ఆయనతో పెళ్లి చేసుకోవాలి అంటున్నాను. నేను మీకు ఆ వీడియోని డౌన్లోడ్ చేసి ఇచ్చిపోతాను. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నన్ను చేసుకుంటా, వాళ్ళని చేసుకుంటా. ఇట్లా ఇట్లా చేస్తున్నాయి. शादी करने वाला हाँ बोल हाँ तो क्या दिक्कत है, वो जंगल में भटक रहे उससे तो बेहतर है। మళ్ళీ వాళ్ళే వీడియో తీస్తున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చిందా? ఎవరో అది జీర్ణించుకోలేని జవానే ఇచ్చుండొచ్చు. దాంట్లో కూడా ఆదివాసి ఉంటారు కదా. सरकारी खाना चलो चलो भूख लग रही, चलो खाना खिलाएं। देखिए చేతులు కట్టేసి మరి బా ఘోరం. ఈ దేశంలోకి చొరబాటుదారుడు వచ్చి భారతదేశ మానవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసినటువంటి కసాబ్తో కూడా అట్లా బిహేవ్ చేయలేరన్న. చేయలే. పాకిస్తాన్ వాళ్ళు దొరికితే వాళ్ళని తీసుకుపోయి దున్నపోతులు పెంచుకుంటే లోపల కూర్చుని పెట్టి శత్రుదేశం మీద కూడా. ఇది మన ఒక ఆడది అర్ధరాత్రి కొంచెం చీకటి అయితే బయటకు వెళ్ళారన్న. అట్లాంటి ఒక ఆడ కూతురు టైంకి అన్నం దొరకని ప్లేస్లో, ఎక్కడ టాయిలెట్ పోయేలో కూడా తెలియని ప్లేస్లో ఒక ఆయుధం పట్టుకుని అడవిలో అన్ని సంవత్సరాలు పోరాటం చేయడం కోసం పోయిందంటే ఆమె నిజ జీవితంలో ఎంత వివక్షను అనుభవించి, ఎన్ని అవమానాలు అనుభవించి, ఎంత అణిచివేత అవమానిస్తే అంతకు తెగిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనుషులు.